నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాంతి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది. సో చాలా మంది ఏంటి అంటే కార్లు తీసుకోవాలని చెప్పేసి ఇంకా గూగుల్లో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. అప్డేటెడ్ ఫీచర్స్ కోసం ఇంకా వెతకగానే ఉంటారు అనమాట. మరి దానికి సంబంధించి మనం ఈ రోజు మన హైటెక్ సిటీ దగ్గర ఉన్న టాటా మోటార్ షోరూమ్ కి అయితే వచ్చేసాము. మరి దీనిలో అయితే చాలా కొత్త ఫీచర్స్ ఉన్న కార్స్ అయితే ఉన్నాయి. మరి దానికోసం సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. యా గైస్, మరి అందరూ ఎక్కడ అని చూస్తున్నా టాటా కార్ అయితే నా దగ్గర ఉందన్నమాట. రెడ్ కలర్ చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా రెడ్ గా చాలా బాగుంది. మరి దీని గురించి మనకి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు శ్రీకాంత్ చౌదరి గారు మనం ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హౌ ఆర్ యూ? యా, మరి టాటా కార్ కోసం మాట్లాడుకుంటే అసలు ఏం చెప్పొచ్చు? ఈ వెహికల్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. దీన్ని ఈ సెగ్మెంట్ ఇప్పుడు దాకా లేదు. ఇది వచ్చేసరికి మేల్ కీ రోల్ ప్లేస్ చేస్తుంది, మిడ్ సైజ్ సెగ్మెంట్ లోకి వస్తుంది. ఇది వచ్చేసరికి కూపే ఎస్యూవి. ఈ వెహికల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి కూపే ఎస్యూవి షేప్ టు స్టన్. వెహికల్ చూడగానే అవుట్ ఆఫ్ ది క్రౌడ్ లో ఉండాలనిపిస్తుంది. సో మనం అన్ని కార్స్ లాగా అన్ని బాక్సీ టైప్ కార్స్ వాడుతున్నారు ఇప్పుడు జనాలు, లేకపోతే సెడాన్స్ వాడుతున్నారు. సో వాళ్ళందరూ కామన్ గా ఉంటే ఈ క్రౌడ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది క్రౌడ్ ఉంటుంది ఈ వెహికల్ తీసుకున్న కేటగిరీస్ కస్టమర్స్ వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి ఇది మనం ఫ్లేమ్ రెడ్ వెహికల్ అండి. సో మనకి చూడడానికి పియానో బ్లాక్ ఫినిషింగ్ తో వస్తుంది. టాటా లోగో 3D లో వస్తుంది. దీని కింద మనకి ఫ్రంట్ కెమెరా వస్తుంది విత్ హెచ్డి కెమెరా. అది సో ఈవెన్ ఫ్రంట్ 2 కెమెరాస్ వస్తాయి. ఇక్కడ మీకు ఫ్రంట్ 2 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. ప్లస్ కింద వచ్చేసరికి స్కిట్ ప్లేట్ వస్తుంది సిల్వర్ కలర్ లో. సో మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ విత్ గోల్డ్ మీకు సిల్వర్ ఇన్సెట్స్ ఉంటాయి ఇక్కడ అంతా. కొంచెం ప్రీమియం లుక్ ఇవ్వడానికి ఎల్ఈడి కనెక్టెడ్ డిఆర్ఎల్ విత్ వెల్కమ్ ఫంక్షన్ వస్తుంది. ఇక్కడ లైట్ వస్తుంది, ప్లస్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూస్తుంటే మీకు డ్యూయల్ చాంబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ కవర్నింగ్ ప్రొజెక్షన్ తో ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి కింద. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక మనకి 18 ఇంచెస్ టైర్స్ ఉంటాయండి విత్ ఫ్లేవర్ కట్ ఉంటాయి. సో ఏరోడైనమిక్ షేప్ కూడా ఈజీగా ఉంటుంది, మీకు బెటర్ రోడ్ గ్రిప్ వస్తుంది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీకు 208 mm తో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లేవర్ కట్ ఎలవెల్స్ వస్తాయండి 18 ఇంచ్ విత్ గోల్డ్ ఇన్సెట్స్ ఉంటాయి, మీకు సిల్వర్ ఇన్సెట్స్ వస్తాయి. ఇది ఫ్లేవర్ కట్ షేప్ లో ఉంది. సో మీకు బెటర్ ఏరోడైనమిక్స్ కి ఇంకా మీకు స్టెబిలిటీ ప్రోగ్రామ్ కి యూజ్ అవుతుంది. ఇక్కడ చూసేసరికి మీకు డ్యూయల్ టోన్ ఆప్షన్ ఉంటుంది, రెడ్ విత్ బ్లాక్ ఉంటుంది. ఇది ఫ్లేమ్ రెడ్ అండి. సో వెహికల్ వచ్చేసరికి ఇక్కడ ఆటో ఫుల్ మిర్రర్స్ వస్తుంది, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. ఇక్కడ మస్కట్ వస్తుంది, కర్వైన మస్కట్ వస్తుంది. సో సైడ్ క్లాడింగ్ అంతా మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. ఏదైతే మనకి ల్యాంబోర్గిని యూరోస్ లో అనిపిస్తుందో సేమ్ అలా అనిపిస్తుంది సైడ్ నుంచి చూస్తుంటే వెహికల్. అండ్ ఇప్పటి వరకు టాటా కార్స్ లో చూసుకుని కొంచెం డిఫరెంట్ షేప్ అండి. ఇక్కడ వచ్చేసరికి మీకు డోర్ ఫ్లష్ హ్యాండిల్స్ వస్తాయి విత్ వెల్కమ్ లైట్ వస్తుంది. ఇది పెప్స్ అండి, ప్యాసివ్ ఎంట్రీ పుష్ స్టార్ట్ అంటారు దీన్ని. సో మీకు బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూస్తుంటే ఇక్కడ మీకు కట్స్ వస్తుంది. ఎస్యూవీలో వచ్చేసరికి లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది కట్ షేప్ అండి, దీన్ని కట్స్ అంటారు. సో మీకు వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్ గా కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ వస్తుంది విత్ గుడ్ బై ఫంక్షన్ తో వస్తుంది. ఈవెన్ మీకు బ్యాక్ సైడ్ చూసిన రిఫ్లెక్టర్స్ ప్లస్ రివర్స్ ది లైట్ కూడా ఇక్కడ ప్లేస్ చేసి ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ చాలా హైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు 3D టాటా లోగోతో పాటు మీకు కెమెరా వస్తుంది. ఇక్కడ కర్వ్ అని మళ్ళీ మస్కట్ వస్తుంది. ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి కింద. కంప్లీట్ గా బ్యాక్ కింద వచ్చేసరికి మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ తో వస్తుంది. ప్లస్ మీకు ఇంకా వెనక స్కిట్ పెట్ కూడా వస్తుంది సిల్వర్ కలర్ లో. ఇది ఎలక్ట్రిక్ టైల్ గేట్ అండి. సో దీని బూట్ స్పేస్ వచ్చేసరికి 500 లీటర్స్ ఉంటుంది, సిగ్మెంట్ లో బెస్ట్ వస్తుంది. ఈవెన్ మీకు డోర్స్ కూడా 60-40 స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ మీకు సబూఫర్ వస్తుందండి. ఇక్కడ మీకు బూట్ ల్యాంప్ వస్తుంది. ఈవెన్ మీకు హుక్స్ వస్తాయి ఏమైనా మీట్ అలా క్యారీ చేసినప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి. సో అడిషనల్ గా మీకు ఇక్కడ స్పేర్ వీల్ వస్తుందండి. ఇది కూడా మీకు R16 తో వస్తుంది. జాగ్రాడ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో అండ్ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ. 500 లీటర్స్ వస్తుంది. ఈవెన్ స్ప్లిట్ చేసే కనుక 60-40 ఫోల్డ్ చేసే మీకు 18 లీటర్స్ వరకు వస్తుంది బూట్ స్పేస్. సో ఇక్కడ మీకు గెస్చర్ ఫంక్షన్ ఉంటుంది. ఇది మీకు ఈవెన్ ట్యాప్ చేస్తే కూడా మీకు ఇది క్లోజ్ అవుతుంది. దీనికి లైక్ గత కార్స్ లో చూసుకుంటే సెన్సార్స్ ఏమన్నా ఉన్నాయా? లెగ్ తో హ్యాండ్ చేసే సెన్సార్ ఉంటుంది. ఇక్కడ స్పాయిలర్ వస్తుంది, స్పోర్టీ లుక్ స్పాయిలర్ అంటారు దీన్ని. సో ఈవెన్ షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది పైన. ఇక్కడ రేర్ డిఫాగర్ వాషర్ వైపర్ వస్తుంది. సో వైపర్ లేదు, ఓన్లీ డిఫాగర్ ఉంటుంది దీనికి. ఆ వైపర్ కి వేరే మనం యాక్చువల్లీ వైపర్ అనేది ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఎస్యూవీ కూపే కాబట్టి దీనికి లేదు. ఓకే, ఆటోమేటిక్ ఇంకా వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి ఫాగ్ ని మాత్రం ఈ లైన్స్ వల్ల ఈ ఫాగ్ అనేది మనకి క్లియర్ అవుతుంది గ్లాసెస్ లో ఫాగ్ ఏర్పడితే.
ఓకే, ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూద్దాం మరి. ఇంటీరియర్స్ వచ్చేసరికి మనకి రేంజ్ రోవర్ వెలార్ లో సేమ్ ఇంటీరియర్స్ ఉంటాయి, మెరీన్ ఇంటీరియర్స్. సో యాక్చువల్ గా టాటా అనేది JLR తో ఎప్పుడు టై అయిపోయిందో, సో అప్పటి నుంచి వాళ్ళు మాత్రమే డిజైన్ చేస్తున్నారు ఇంటీరియర్స్ అని. ఓకే, సో వాళ్ళు డిజైన్ చేసిన ఇంటీరియర్ ఇది మీకు రేంజ్ రోవర్ వెలార్ కార్ లో వస్తుంది. ఇది మెరూన్ ఇంటీరియర్స్. దీంతో వచ్చేసరికి 4-spoke స్టీరింగ్ వీల్ విత్ ఇల్యూమినేటెడ్ టీ లోగో వస్తుందండి ఇక్కడ. ఓకే, సో మనకి ఇంతకు ముందు దాంట్లో మీకు టాటానే బ్యాజింగ్ వచ్చేది, ఇప్పుడు వచ్చేసరికి లైటింగ్ తో వస్తుంది టాటా బ్యాజింగ్ అనేది. ఓకే, ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి బ్లూటూత్ కనెక్టివిటీ, ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి బటన్స్ ఇచ్చారు. ఇక్కడ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది. లేన్ కీప్ అసిస్ట్ ఫంక్షన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మీకు మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఆటో ఫోల్డ్ అవుతుంది చూడండి మిర్రర్ ఇక్కడ. ఓకే, ప్లస్ మళ్ళీ అన్లాక్ చేసుకోవడానికి కూడా మిర్రర్ ని ఇక్కడ నుంచి ఆప్షన్ ఉంటుంది. నైస్. ఓకే, యా, క్లస్టర్ వచ్చేసరికి 10.25 ఇంచెస్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో వచ్చేసరికి మీకు TPMS ఉంటుంది, సెట్టింగ్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఎక్కడ వస్తుంది, మీరు మ్యాప్స్ అవన్నీ చూసుకోవచ్చు. ఈవెన్ వెహికల్లో సెట్టింగ్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది, పెద్దది. ఓకే. సో దీంట్లో కూడా మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఇవన్నీ ఉంటాయి. AKI ఉంటుంది. ఈవెన్ JBL మోడ్స్ వస్తాయి, 13 JBL మోడ్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో సౌండ్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ప్లే చేసుకొని. సో మీకు మీడియా వస్తుంది, మూడ్ లైట్ యామరింగ్ ఉంటుంది. మీకు డాష్ బోర్డ్ లో కూడా లైటింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, కంప్లీట్ గా ఈవెన్ రూఫ్ లో కూడా వస్తుంది లైటింగ్. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు వచ్చేసరికి మీకు ఆడియో కనెక్టివిటీ, డ్రైవ్ అసిస్టెంట్ ఉంటుంది. డ్రైవ్ అసిస్టెంట్ క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ లెవెల్ 2 అడాస్ వస్తుంది కరువులో మనకి. ఇక్కడ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఉంది, దాంట్లో మీకు కొలిజన్ వార్నింగ్ ఉంది, ప్లస్ ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉంది, యాక్టివ్ అసిస్టెన్స్. ఇది దీని సెన్సిటివిటీ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, హైయా, మీడియం, లో అనేది. నెక్స్ట్ వచ్చరికి ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్. ఈవెన్ మనం ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు మన సైడ్ మోడ్స్ ని ఒక 100 మీటర్స్ ముందే స్కాన్ చేసుకొని ఈవెన్ క్లస్టర్ లో మీకు ఆడియో వార్నింగ్, విజువల్ విత్ ఆడియో వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ హై బీమ్ అసిస్ట్. వన్ వేలో వెళ్ళేటప్పుడు మనకి నైట్ టైంలో ట్రావెల్ చేసేటప్పుడు ఆపోజిట్ లో వెహికల్ వస్తుంది కదా, మనం హై బీమ్ లో వెళ్తే కనుక ఆ వెహికల్ ని స్కాన్ చేసుకొని మన హై బీమ్ కాస్త లో బీమ్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ వన్స్ వెహికల్ పాస్ అవుట్ కానీ మళ్ళీ హై బీమ్ లోకి వచ్చేస్తుంది. ఇది లెవెల్ 2 లో మనకి అడ్వాన్స్ ఫీచర్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ ఇది. సో నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందంటే మీకు వెహికల్ అనేది మనం 34 స్పీడ్తో వెహికల్ క్రూజ్ కంట్రోల్ యాక్టివ్ చేసినాక ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక మీకు క్రూజ్ కంట్రోల్ యాక్టివ్ చేసి ఆటోమేటిక్గా అది లేన్లో వెళ్తుంది. ఒక 20 seconds మనం స్టీరింగ్ వదిలేసినా సరే ఆ లేన్ ఫాలో అవుతూ వెళ్తుంది, ఆటోమేటిక్గా వెళ్తుంది. డోర్ ఓపెన్ అలర్ట్ వస్తుంది, ప్లస్ పాయింట్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజింగ్ అలర్ట్ ఉంది. రేర్ కొలిజన్ వార్నింగ్ ఉంది. రేర్ కొలిజన్ ఇది వచ్చేసరికి మనకి నార్మల్గా అన్ని కాంపిటీషన్ బ్రాండ్స్ లో అడాస్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. రేర్ కొలిజన్ వార్నింగ్ మాత్రం ఓన్లీ టాటా తీసుకొచ్చింది. ఎలా ఉంటుందంటే మనం వెహికల్ ట్రావెల్ చేస్తాం, సర్టెన్ స్పీడ్తో డిస్టెన్స్ తో ట్రావెల్ చేస్తున్నాము, మనకి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కి స్పీడ్ గా వస్తూ ఉంటారు. మన వెహికల్ క్లోజ్ టు వచ్చినప్పుడు మనకి ఆల్ హజర్ లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటాయి. సో దాని వల్ల నేను స్లోగా వెళ్తున్నాను, మీరు స్లోగా రానే ఇండికేషన్ ఇది. సో ఇది హైలైట్ ఫీచర్ టాటాలో అన్నిటికన్నా. యా, ఇక్కడ మూడ్ లైటింగ్ వస్తుంది. మూడ్ లైటింగ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇక్కడ. యా, ఈవెన్ కలర్ చేంజ్. యా, ఇక్కడ చూసుకోవచ్చు మీరు రెడ్ కలర్. ఇక్కడ 3 మల్టీ మోడ్స్ ఆఫ్ డ్రైవింగ్ వస్తుందండి. సిటీ, ఎకో, స్పోర్ట్స్ వస్తుంది. స్పోర్ట్స్ మోడ్ మనకి కనిపిస్తుంది డిస్ప్లేలో. ఇక్కడ మీకు థీమ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. అవును. ఇక్కడ వచ్చేసరికి మీకు FATC టచ్ కంట్రోల్ ప్యానెల్స్ ఉన్నాయి. మీకు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఈవెన్ సెంటర్ లాకింగ్ ఉంటుంది. ఇక్కడ 360 కెమెరా వస్తుంది, బెస్ట్ ఇండస్ట్రీ కెమెరా క్లారిటీ. సో ఈవెన్ మీరు 3D లో కూడా చూసుకోవచ్చు కెమెరాని. మీకు చూపిస్తాను ఇప్పుడు. అది ఇది యాక్చువల్గా 2D మోడ్. ఫ్రంట్ ఇది లెఫ్ట్ సైడ్, ఇది రేర్ సైడ్ అండి. ఇది వచ్చేసరికి రైట్ సైడ్. ఈవెన్ 3D లోకి వెళ్తే మీకు వెహికల్ అనేది 3D లో ఇలా చూపిస్తుంది, చాలా క్లియర్ గా ఉంటుందండి. ఈవెన్ మీరు ఫ్రంట్ టైర్స్ కూడా మీరు ఈవెన్ వెహికల్ దిగకుండా ఫ్రంట్ టైర్స్ కింద రాయలు ఉన్నా ఏ ఉన్నా చూసుకోవచ్చు. మీరు మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మన వెహికల్. ఈవెన్ బ్యాక్ టైర్స్ చూపిస్తుంది. సో కెమెరా చూసారు కదండి. ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ కూలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ విత్ ఇన్ 2 minutes లో మనకి క్యాబిన్ అంతా కూల్ అయిపోతుంది. ఇది ఆటో డిమ్ IRVM అండి. నైట్ టైమ్ లో మనకి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఫోకస్ ని డిమ్ చేస్తుంది. ఇక్కడ ఇది పానోరామిక్ సన్ రూఫ్ వస్తుందండి, విత్ షేడ్ వస్తుంది. ఒకసారి చూడండి. ఇది ఎంత మంది కేపబిలిటీ ఉంటుంది? 2 members. చిన్నపిల్లలు అయితే 3 members వరకు వస్తుంది, పెద్దవాళ్ళు అయితే 2 members వరకు వస్తుంది. యా, ఈ బటన్స్ వచ్చేసరికి ఐరా 2.4 బటన్స్ అండి. ఇది వచ్చేసరికి మీకు బ్రేకింగ్ సంబంధించింది. వెహికల్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అవుతే SOS ప్రెస్ చేస్తే కనుక వెహికల్ టోయింగ్ వాళ్ళకి వెళ్తుంది. ప్లస్ ఇవి ఈజీగా మన ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయినా లొకేషన్స్ ఉన్నా సరే మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ షేర్ మై లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ షేర్ చేసినా మన ఇంట్లో వాళ్ళకి
మన నెంబర్ ఫిట్ చేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా లొకేషన్ వెళ్తుంది. టాటా అసిస్ట్ ఉంది, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీకు ఐరా 2.0 అనేది దీంట్లో ఇన్స్టాల్ చేశారు ఈ వెహికల్ తో పాటు. దీంట్లో మీకు 55 కనెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి. మీకు ఫోన్ త్రూ వెహికల్ అన్లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, ఫోన్ ఏసీ ఆన్ చేసుకోవచ్చు, వెహికల్ ఎక్కడ ఉంది లైవ్ డయాగ్నోస్టిక్స్ ఎలా ఎక్కడికి వెళ్తుంది ఎటు వెళ్తుంది అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఎక్కడున్నా సరే ఫోన్ లోనే చూసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ కి ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవడానికి. ఈవెన్ మీకు వీడియో ప్లేబ్యాక్ ఉంటుంది విత్ యూఎస్బీ ఉంటుంది. యూఎస్బీ పెట్టుకుంటే మీకు వీడియో కూడా ప్లే అవుతుంది. రన్నింగ్ లో కాదు, స్టాండింగ్ లో ఉన్నప్పుడు అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ పార్క్ బ్రేక్ వస్తుంది, వైర్లెస్ ఛార్జర్, ఇక్కడ ఆమ్రెస్ట్, ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ వస్తాయండి. ప్లస్ మీకు 45 వాట్స్ ఛార్జర్ వస్తుంది, సైడ్ టైప్ సి ఉంటుంది, ప్లస్ యూఎస్బీ కూడా ఉంటుంది. సో ఫ్రంట్ 2 వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి. డ్రైవర్ సైడ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ డ్రైవర్ సీట్ ఉంటుందండి. ఓకే, ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, రాడ్ తో కాకుండా ఎలక్ట్రికల్ గా అవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత కంఫర్టబుల్ గా పెట్టేసుకోవచ్చు ఎలక్ట్రిక్. ప్లస్ ఇంకా మీకు ఇక్కడ 2 స్టేజ్ సీటింగ్ అనే ఆప్షన్ వస్తుందండి. 1, 2 డిక్లైన్ చేసుకోవచ్చు సీటింగ్ అనేది. కుషనింగ్ కూడా వస్తుంది. మీకు ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి రీడింగ్ చేసుకోవడానికి. మొత్తం ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి? 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ సిఎస్సి వస్తుంది. 17 ESP ఫీచర్స్ ఉంటాయి, లైక్ రోల్ ఓవర్, మిడ్ గేసింగ్, బ్రేక్ డిస్వైపింగ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మరి కార్ లో చూసుకుంటే వెల్కమ్ అండ్ అలాగే గుడ్ బై నోట్స్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు మీరు నోటీస్ చేస్తారు కదా, ఇది వచ్చేసరికి వెల్కమ్ ఫంక్షన్ అండి. అన్లాక్ చేసినప్పుడు మీకు వెల్కమ్ ఫంక్షన్ వస్తుంది. ఈవెన్ లాక్ చేస్తే మాత్రం గుడ్ బై ఫంక్షన్ వస్తుంది. ఓకే, ఇందులో చూసుకుంటే మెయిన్ గా వేరియంట్స్ ఎన్ని ఉన్నాయి? దీంట్లో వచ్చేసరికి మీకు 4 పర్సనల్స్ ఉంటాయి. స్మార్ట్ పర్సన్ ఉంటుంది, స్మార్ట్ పర్సన్ 2 వేరియంట్స్ ఉంటాయి. మీకు నెక్స్ట్ ప్యూర్ పర్సన్ ఉంటుంది, ప్యూర్ లో 3 వర్షన్స్ ఉన్నాయి. క్రియేటివ్ పర్సన్ ఉంది, క్రియేటివ్ లో మీకు 4 ఉంటాయి. అకంప్లిష్ లో 2 వస్తాయి, అకంప్లిష్ ఏ. సో కంప్లీట్ ఎన్ని పర్సన్స్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో వచ్చేసరికి పవర్ ట్రైన్స్ 3 పవర్ ట్రైన్స్ ఉంటాయి. 2 పెట్రోల్ ఇంజిన్స్ ఉన్నాయి, 1 డీజిల్ ఇంజిన్ ఉంది. ఫస్ట్ వచ్చేసరికి 1.2 టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, 1.2 టర్బో GDI ఉంది, కొత్తగా తీసుకొచ్చాం ఆ ఇంజిన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి 1.5 డీజిల్ క్రయోజెట్ ఇంజిన్ వస్తుంది దీంట్లో, సీరియల్ ఇంజిన్. ఓకే, ఇందులో ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంటుంది? అలాగే వెహికల్ కాస్ట్ వచ్చేసరికి మీకు 11,49,000 స్టార్ట్ అయ్యి మీకు 18 lakhs వరకు ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుందండి. ఫర్దర్ గా మోర్ డీటెయిల్స్ అవ్వాలనుకుంటే మా షోరూమ్ ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఓకే, ఎంత వరకు ఉంటుంది అంటే స్టార్టింగ్ ఇంత అని చెప్పారు కదా, సో ఎండింగ్ ఎంత వరకు? 17,99,000 నుంచి ఎండింగ్ ఉంటుంది. సో మొత్తానికి అయితే అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తారు టాటా కారు కావాలి కావాలి కావాలని. మొత్తానికి ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి మీకు కూడా మరి ఈ కార్ రివ్యూ అండ్ అలాగే కార్ కూడా నచ్చినట్లయితే మన వీడియో కింద లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు. మరిన్ని కార్ వీడియోస్ కోసం కానీ లేదంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. సైనింగ్ ఆఫ్ శాన్వి.